ఒకసారి నాటితే దీర్ఘకాలం పాటు దిగుబడినిచ్చే నూనె గింజల పంట ఆయిల్ పామ్. వేసిన 40 సంవత్సరాల పాటు దిగుబడినిస్తూ నమ్మకమైన రాబడిని ఇస్తుంది. అంతేకాదు, అత్యధిక నూనె ఉత్పాదకతనిచ్చే పంట ఇది. అయితే ఆయిల్ పామ్ సాగు చేయాలనుకునే రైతులు ఈ పంట సాగుకు ఎలాంటి వాతావరణం అనుకూలంగా ఉంటుందో ముందుగా తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే ఈ పంట సాగుకు నీరు సమృద్ధిగా అవసరం. అలానే సాగులో యాజమాన్యంపై అవగాహన కూడా అవసరం. కొత్తగా ఆయిల్ పామ్ నాటాలనుకునే రైతులకు సూచనలిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు. అత్యధిక ఆయిల్ ఇచ్చే పంటల్లో ఆయిల్ పామ్ ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్నది. మనకి సుమారు ఒక హెక్టార్ నుంచి 4 నుంచి 6 టన్నులు ఆయిల్ ఇచ్చే పంటగా ఆయిల్ పామ్ ప్రసిద్ధికెంచింది. ఈ ఆయిల్ పామ్ని మనము ముఖ్యంగా వాతావరణం అతి ముఖ్యమైనది. ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉండాలని చూసుకున్నట్లయితే మనకి తేమ అనేది 80% పైన ఉండాలి. దాంతోపాటు సూర్యరశ్మి కనీసం 5 గంటలు సూర్యరశ్మి కలిగి ఉండాలి. ఉష్ణోగ్రతలు 34 డిగ్రీ సెల్సియస్ కలిగి ఉండి, లేదా సంవత్సరం పొడుగునా చూసుకుంటే 2000 నుంచి 4000 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో ఇది అత్యంత అనుకూలమైన పంట. సో నేలల విషయానికి వస్తే ఇసుక నేలలు దీనికి పనికిరావు. మెట్ట ప్రాంతాలను అత్యంత అనుకూలమైనవి. ఆ మెట్ట ప్రాంతాలలో కూడా మనకి ఈ మురుగునీరు సదుపాయము కలిగి ఉండాలి. సేంద్రీయ పదార్థము ఎక్కువగా ఉండాలి. అతి ఆల్కలైన్, అదేవిధంగా సెలైన్ సాయిల్స్ దీనికి పనికిరావు. సో ఉదాహరణ సూచికి కూడా మనకి 6 నుంచి 7 ఉన్నట్లయితే అత్యంత ఈ అటువంటి నేలలు మనకి ఈ ఆయిల్ పామ్కి చాలా ఉపయోగపడతాయి. రకం చూసుకుంటే మన భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఒకే ఒక రకం, ప్రపంచం మొత్తం ఒకే రకం ఉంది. అదే దాన్ని తెనేరా హైబ్రిడ్ అంటాం. ఈ తెనేరా లక్షణాలు ఏంటంటే మనకి మీసోకాప్చలు ఎక్కువగా ఉండి, ఎండోకాప్ చాలా తక్కువగా ఉండి, షెల్ అంటాం, షెల్ చాలా తక్కువగా ఉండి నూనె శాతం ఎక్కువగా వచ్చే రకం. నాటుకున్నట్టు చూసుకున్నట్టే మన త్రిభుజాకార పద్ధతిలో 9x9x9 3 9లతో త్రిభుజాకార పద్ధతులు చేసుకుంటే ఒక హెక్టార్కు 143 మొక్కలు మనకి అవసరమవుతాయి. సో ఇవి తెచ్చుకున్న తర్వాత గుంటలు ఎలా తీసుకోవాలి, ఎంత గుంటలో ఎంత సైజు తీసుకోవాలంటే ఈ గుంటలు 60 మీటర్ల పొడవు, 60 మీటర్ వెడల్పు, 60 మీటర్ లోతులో మనం గుంటలు తీసుకొని ఆ కింద మట్టిలో మనం ఏం చేస్తామంటే 400 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కింద మట్టితో కలిపి మనం మొక్కను పెట్టిన తర్వాత దాని పైన వేసుకున్నట్టయితే మనకి మంచి మొక్క బాగా సెట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎప్పుడు వేసుకోవాలంటే ఇది ఎక్కువగా మనం జూన్ నుంచి డిసెంబర్ వరకు, అంటే వర్షాకాలంలో వేసుకున్నట్టయితే ఎక్కువ శాతం మనకి సక్సెస్, అంటే మనం మొక్క నిలదొక్కుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఆయిల్ పామ్కి అత్యంత అవసరమైనది నీరు. సో ఈ నీటి కోసం ఏం చేస్తామంటే మనం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనం జనరల్గా చేస్తాము. ఈ డ్రిప్ ఇరిగేషన్లో ఏం చేస్తామంటే మనం 4 ఎమిటర్స్ని మొక్కకి ఇరువైపులా పెడతాం. ఆ 4 ఎమిటర్స్ కూడా 5 గంటలు మనం పారించినట్లయితే ఎమిటర్ అనేది 8 లీటర్స్ పర్ అవర్ మనకి రావాలి. ఆ 8 లీటర్ 4 పక్కల పెట్టుకున్నాం కాబట్టి 5 గంటలు కాబట్టి 8 5 40, 40 × 4 180. సో 160 లీటర్ల నీరు చెట్టుకి కావాలి. అలాగే 4 నుంచి 5 రోజుల వ్యవధిలో మనం వారం ఇచ్చినట్లయితే మనకి దిగుబడి చాలా ఆశాజనకంగా ఎక్కువగా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దాంతోపాటు పళ్ళెం చేసుకుని ఏంటంటే మొక్క చుట్టూ కూడా మనం మొక్క వేసిన తర్వాత మొదటి సంవత్సరం వచ్చేసి మనం 1 మీటర్ దూరంలో పళ్ళెం చేసుకోవాలా. మొక్క ఎదిగే కొద్దీ అంటే పళ్ళెం యొక్క విస్తీర్ణం పెరుగుతూ ఉంటుంది. 2వ సంవత్సరం 2 మీటర్లు, 3వ సంవత్సరం 3 మీటర్లు మనం చేసుకుంటూ ఉంటాం. ఎరువుల యాజమాన్యం చూసుకుంటే మనకి ఎక్కువగా మనకి ఆయిల్ పామ్లో ఎలాగైతే స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలను చూసుకున్నట్టయితే ఆయిల్ పామ్కి యూరియా, సూపరు, పొటాష్ ఈ 3 అత్యంత అవసరము. దాంతోపాటు ఆయిల్ పామ్లో ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే మెగ్నీషియం లోపాలు, అదేవిధంగా బోరాన్ లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకు ఈ రైతు సోదరులందరూ కూడా యూరియా, సూపరు, పొటాష్, బోరాను, మెగ్నీషియం సల్ఫేట్ అనేది తగు మోతాదులో మనకి 4 నెలలకు ఒకసారి 3 సార్లు మనం ఇచ్చినట్లయితే ఆయిల్ పామ్లో ఎక్కువ దిగుబడి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దీంతోపాటు కలుపు. సో దీనికోసం ఏం చేస్తామంటే మనం మనుషులతో కలుపు తీసుకోవడం, మొత్తము చెట్టు చుట్టూ తీయాలి. అదేవిధంగా పొలం చుట్టూ తీసినట్టయితే మనకి శుభ్రపరచడం వల్ల తెగుళ్ళు కూడా కొంచెం తక్కువగా వస్తాయి. తర్వాత ఆయిల్ పామ్లో అంతర పంటలు ఏం చూసుకుంటే మొదటి 3 సంవత్సరాలు కూడా ఆయిల్ పామ్లో మనం ఎటువంటి గెలలు వేయడం మనం చేయం కాబట్టి ఏమైనా కూరగాయల పంటలు కానీ అరటి కూడా వేసుకోవచ్చు. అదే 4 సంవత్సరాలు దాటిన తర్వాత కోకోవా బాగా సక్సెస్ అయింది. కోకోవా వేసుకుంటే మన క్యాడ్బరీ వాళ్ళు కోకోవా వేస్తారు. ఈ కోకోవాను కత్తిరింపులు చేసుకొని మంచి ఇది చేసుకున్నట్టయితే ఆయిల్ పామ్తో కోకోవా కూడా సరిపడ దిగుబడి ఇచ్చి రైతుకు ఇంకా లాభసాటిగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మన ఆయిల్ పామ్లు ఏంటంటే మగ పువ్వులు, ఆడ పుష్పాలు 2 కూడా ఒకే చెట్టుకు వేరు ప్రదేశాల్లో మనకు పుడతా ఉంటాయి. ఈ 14 నెలల నుంచి మనకి ఈ పువ్వులు రావడం, ఈ పుష్పగుచ్చాలు రావడం జరుగుతుంది. ఈ పుష్పగుచ్చాలని మొదటి దశలో మనం ఉంచకూడదు. దీన్ని మనం తుంచేయాలి. దీన్ని తీసివేసే పద్ధతిని మనం ఎబ్లేషన్ అంటాం. 3 సంవత్సరాల వరకు ఈ చర్య కొనసాగించాలి. ఈ చర్య కొనసాగించినట్లయితే రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఇది బహువార్షిక పంట కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అధిక దిగుబడులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీని తర్వాత మనకి అదే మల్చింగ్.
మల్చింగ్ అంటే మొక్క చుట్టూ మనం కప్పేదాన్ని బేసిన్‌లో ఏదైనా ఒక దీంతో కప్పేదాన్ని మల్చింగ్ అంటాం. ఈ మల్చింగ్ అనేది ఎండు ఆకులతో గానీ, కొబ్బరి డప్పలతో గానీ, దేనితో మనకి ఏదైతే అందుబాటులో ఉంటుందో ఫామ్‌లో దాంతోని మాత్రం బేసిన్‌ల చుట్టూ మనం చేయాలి. హార్వెస్టింగ్ ఎప్పుడు చేయాలి? వేసవి తర్వాత వచ్చే ఆ వర్షాకాలంలో పక్వత అనేది తొందరగా ఏర్పడదు కాబట్టి 6-7 రోజులు మనం ప్రతి వారం కోసినట్టయితే మనకు ఎక్కువ దిగుబడులొస్తాయి. ఈ కోసడానికి మనకు ఐఓపీఆర్ నుంచి యంత్రాలు మనకు ఒక ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయి. దాని ద్వారా కోసినట్టయితే బావుంటుంది. దిగుబడి చూసుకున్నట్లయితే మనకి 4-8 సంవత్సరాల లోపు అయితే మనకు 12 టన్నులు ఒక హెక్టార్‌కి దిగుబడి వస్తుంది. అదే 8-12 సంవత్సరాలు దాటిన చెట్టు నుంచి అయితే మనకు సుమారుగా 20 టన్నులు హెక్టార్‌కి దిగుబడి రావడం జరుగుతుంది. దాంతో అడిషనల్‌గా ఈ కోకో వేయడం వలన ఈ రెండిటి కాంబినేషన్‌లో మనకేంటి రైతులు అత్యంత లాభాలు పొందడానికి ఆశాజనకమైన గొప్ప పంట మన ఆయిల్ పామ్.